పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా, పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలను
తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా, పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్. మధురమైన నీదు ప్రేమను మరువలేను,
యేసయ్యా మహిమపరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమపరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమపరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా యేసయ్యా నా పాప శిక్షను భరించిన యేసయ్యా నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా నా పాప శిక్షను భరించిన యేసయ్యా నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా
నాకున్నవన్నీయు నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయా నా జీవితమంతయు నిన్నే భజింతును తల్లి మరచిన మరువనంటివి నన్ను ఎత్తుకొంటివే తండ్రి విడచిన విడువనంటివి నన్ను హత్తుకొంటివే తల్లి మరచిన మరువనంటివి నన్ను ఎత్తుకొంటివే తండ్రి విడచిన విడువనంటివి నన్ను హత్తుకొంటివే ఏ రీతిని ప్రేమను కొనియాడెదను ఏ రీతిని రుణము తీర్చుకొందును ఏ రీతిని ప్రేమను కొనియాడెదను ఏ రీతిని రుణము తీర్చుకొందును మధురమైన నీదు ప్రేమను మరువగలనా మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా మరొకసారి మధురమైన నీదు ప్రేమ మరువగలనా మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. మనమందరం కూడా వర్షిప్ అండ్ రివైవల్ ఆరాధన ఉజ్జీవం అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. 145వ కీర్తన 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. రాజవైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. బిడ్డలారా, ఈరోజు వర్షిప్ అండ్ రివైవల్ ఆరాధన మరియు ఉజ్జీవం ఈ అంశములో మొదటి విషయం ఏంటంటే గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుడు సృష్టించిన దేన్నైనా సృష్టిని చూస్తే సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే దేవుని గొప్పతనం మనకు కనబడుతుంది. అదంతా ఎందుకు కాదు, మనల్ని దేవుడు సృష్టించిన విధానాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో మన బ్రతుకుల్లో చేసిన కార్యాలను చూస్తే కూడా దేవుని గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనం మనకి అర్థం కావాలి. మనం దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా మారాలి అని అంటే, ఒక క్రమమైనటువంటి సంఘంగా మనం ఉండాలంటే, ఒక క్రమమైన దేవుని పిల్లలుగా మనము ఈ లోకంలో జీవించాలంటే మనందరికి కూడా కావలసింది ఏంటంటే, మనందరికి కూడా దేవుడు ఎంత గొప్పవాడో అనేది మనకు అర్థం కావాలి. రెండవది గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనము. యెషయా గ్రంథం
63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమనగా, ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో మనము ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చూపించినటువంటి గొప్ప కృపను మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ గాడ్. వి నో సెవరల్ గవర్నమెంట్స్. చూడండి, వి నో the Telangana government, we know Indian government, we know American government. అయితే దేవుని బిడ్డలారా, there are several governments on this planet. కానీ దేవుని బిడ్డలారా, నేను మాట్లాడే గవర్నమెంట్ ఏంటంటే దేవుని గవర్నమెంట్, దేవుని ప్రభుత్వం. ఆమేన్, హల్లెలూయా. we are under the government of God. ఆమేన్. దేవుని బిడ్డలారా, we are under the government of God. మనము దేవుని ప్రభుత్వంలో ఉన్నాము. 4వ విషయం చూద్దాం. గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 145వ కీర్తన 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూద్దాం. కానీ 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప ఎంత గొప్పదంటే ఎంత గొప్పది. నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. నౌ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, యూ నీడ్ టు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మనకు అర్థం కావాలి. దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తే యెహోవా పడిపో వారందరినీ కూడా ఏం చేసే దేవుడు? ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారందరినీ He helps those who are in trouble. He lifts those who have fallen. ఆయన ఎలాంటి దేవుడు అంటే He helps those who are in trouble. చూడండి, ఈ మాట దయచేసి గమనించండి. He helps those who are in trouble. Amen. ఎవరు ట్రబుల్లో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కృప. ఏమైనా మీరే ప్రాబ్లంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఎవరు మీ దగ్గర రావట్లేదా, ఎవరు మీకు హెల్ప్ చేయడానికి నిలబడట్లేదా? God is willing to help you, my dear sister and brother. My God is willing. His grace is sufficient. ఆయన కృప మనకు చాలు. ఆయన మనకి ట్రబుల్లో ఉంటే He helps. He lifts. He helps. He lifts. He helps. He lifts. He helps. He lifts. ఆయన మనకు సహాయం చేస్తాడు, మన లేవనెచ్చుతాడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన మంచి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆకలిగొన్న వారికి భోజనాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ప్రతి వాళ్ళ కోరికను దేవుడు తీరుస్తాడు. ప్రతి వారి హృదయ వాంఛను దేవుడు తీర్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు కరుణ గలవాడు. నీతికి కరుణకి రెండిటికి కూడా కాంట్రవర్షియల్గా ఉంటుంది. నీతి గలవాడు అంటే ఎక్కడ వంకరతనం అటు ఇటు తేడా ఉన్నా కానీ ఒప్పుకోడు. ఆ తర్వాత నీతి సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత కనికరం గలవాడు. మరి నీతి గలవాడు కనికరం చూపించడం అంటే ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాము అని అంటే, నిజంగా నీతిగా ఉన్నాము అని అంటే మన మీద కనికరం చూపించవచ్చు. మరి నీతిగా లేమంటే మన మీద ఏం కనికరం చూపిస్తాడు చెప్పమ్మా? చూపించడుగా. కానీ దేవుడు అందుకనే మనందరినీ యేసు రక్తములో కడిగి పవిత్రపరిచి మనందరినీ కూడా మన స్వనీతిని, మన సొంత నీతిని కాకుండా దేవుడు తన నీతిని ఇచ్చేసి మన నీతిమంతులు అన్నాడు. హల్లెలూయా. ఉదాహరణ చెప్తే చాలా సింపుల్గా చెప్తాను చూడండి. నా షర్ట్ బాగలేదు, లేదా నా కోట్ బాగలేదు, మొత్తం చిరిగిపోయి ఉంది, మొత్తం కూడా మలినంగా ఉంది. అయితే ఆయన దయ చూపించి ఏమన్నాడంటే, నీవు సరిగ్గా ఉండాలంటే ఇదిగో ఈ కోట్ తీసేయాలి కదా, ఇది ఏది చిరిగిపోయింది కదా, ఇదంతా మలినం అయిపోయింది కదా, ఇది పాపంతో నిండి ఉంది కదా, మురికితో నిండి ఉంది కదా, దీన్ని నేను తీసేస్తాను. తీసేసి నిన్ను నా వాక్యమని నీటితో కడిగేస్తాను. కడిగేసి నేనేం చేస్తానంటే ఇదిగో బ్రాండ్ న్యూ కొత్త
కొత్తది అయినటువంటి నీతి వస్త్రాన్ని నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలా కనబడతావు? నీ నీతిని బట్టి కాదు, నా కృపను బట్టి నువ్వు నీతిమంతుడిగా కనబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కృపను బట్టి మనం నీతిమంతులమయ్యా? ఎవరి కృప? అంతా నీ కృప అని చెప్పండి. ఏమైనా మీది ఏమైనా ఉందా? ఉండొచ్చేమో కొంచెం. ఏమీ లేదు, ఇసుమంత అయినా లేదు, పిసరంత అయినా లేదు, ఇసుమంత అయినా లేదు. ఏముందంటే అంతా ఆయనే. ఇప్పుడు మనం అందరూ కూడా చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలి? నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, నేను బాగా భక్తిగా ఉంటున్నాను పాస్టర్ గారు, భక్తి బాగా చేస్తున్నాను పాస్టర్ గారు, మోకాళ్ళ మీదే ఉంటున్నాను పాస్టర్ గారు. ఇవన్నీ చెప్పొద్దు. ఇవన్నీ దేవుని దృష్టిలో నేను చాలా భక్తి చేస్తున్నాను, భక్తిగా ఉంటున్నాను, భక్తి చేయటం అనేది లోకోక్తి. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని తన యొక్క రక్తంతో కడిగి తన యొక్క కృప చూపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈ భక్తి దేవుడిచ్చిందే, ఈ నీతి దేవుడిచ్చిందే, ఈ ఆత్మీయత దేవుడిచ్చిందే. అన్ని దేవుడిచ్చిన నువ్వు ప్రార్థన చేసే శక్తి కూడా దేవుడే నీకు ఇచ్చాడు. కాబట్టి అన్నీ నువ్వు ఇచ్చినాయే ప్రభు అని మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ కృప చూపే దేవుని అడుగుజాడలో మనం నడుచుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టే వారికి దేవుడు ఎలా ఉంటాడంటే సమీపంగా ఉంటాడు. ఇప్పుడు మనకేం అర్థమైంది? దేవుని గొప్పతనం మనకు అర్థమైంది కదా. దేవుని ఆరాధించడం మంచిది అని అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఆయన గొప్పతనం అర్థం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు మనకు సమీపంగా వచ్చేసాడు. ఆ తర్వాత మనల్ని ఏం చేస్తున్నాడంటే దైవ సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి మనల్ని తను ప్రేమించి వారందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడాడు. ఆమేన్. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది, దేవుని నీతి ఉంది. ఈ దేవుడు అన్నీ కూడా మనకు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వర్షిప్ అండ్ రివైవల్. ఎప్పుడు మనం ఆరాధన చేస్తామో అప్పుడు ఉజ్జీవం అనేది మన ఇంట్లోకి, మన వ్యక్తిగత జీవితంలోకి వస్తుంది. కాబట్టి మనకి ఈ ఆరాధన చేయడానికి మొదలుగా కావాల్సింది ఏంటి? we need to understand the greatness of God. దేవుని గొప్పతనం మనకు అర్థం కావాలి. మొదటిది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని గొప్పతనం అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని అనుభవించండి. 3, అండర్స్టాండ్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి. దెన్ అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను అర్థం చేసుకోండి. అయితే ఎప్పుడైతే కృప అర్థమైందో, ఈ కృప అర్థమైనటువంటి ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా, దేవుని గొప్పతనం నాకు అర్థమైంది, దేవుని మంచితనం నేను అనుభవిస్తున్నాను, దేవుని ప్రభుత్వం కింద ఆధిపత్యం క్రింద నేను ఉన్నాను, దేవుని కృప నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ కృప ద్వారానే నేను రక్షించబడి ఉన్నాను. ఆ కృప ద్వారానే నేనేమై ఉన్నానో కృపే, అంత కృపే 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 కృపే, హల్లెలూయా, అంత కృపే. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. సార్ పాస్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ అని ఒక బ్రదర్ అన్నారు. ఏమండి ఎందుకండి అని అన్నాను. యు ఆర్ సో ఫిట్, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ అని చెప్పేసి అన్నాను. చాలా ఫిట్గా ఉన్నారు మీరు. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నారు మిమ్మల్ని, ఇలాగే ఉన్నారు, కొంచెం లావ్ అయినట్టుగా అనిపిస్తున్నారు కానీ మొత్తం మీద బాగానే ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. హల్లెలూయా. ఏంటిది? దేవుని. అందరు కూడా ఏదో అన్నారు. ఏమన్నారు మీరు? మీరు ఈరోజు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మీరు ఇంట్లో ఉన్నారా? సొంత ఇంట్లో ఉన్నారా? కృప. సొంత కారులో ప్రయాణం చేస్తున్నారా? కృప. ఉద్యోగం కలిగి ఉన్నారా? కృప. వ్యాపారం చేస్తున్నారా? దేవుని కృప. అలాగే ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని కృప. ఈరోజు దేవుని మందిరంలో ఉండే కృప దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చుతూ వస్తున్నాడు. అయితే ఇంత కృప మనకి కళ్ళు తెరిచి చూస్తేనే అర్థమవుతుంది. అంతా నీ కృపే కదా నాయన. ఈరోజు నేను సజీవంగా ఉన్నాను, కృపే కదా ప్రభువా. ఇంత కృప నాకు చూపించావే, ఈ కృపకు నువ్వు చూపించావు. కృపకు పాత్రున్నా నేను కాదు. కృపకును పొందడానికి నేనేమైనా అర్హున్నా కాదు. కృపకు పాత్రుని కానటువంటి నాకు నీ కృప నాకు చూపించి నన్ను ప్రేమించి నా కొరకు ఇంత గొప్ప త్యాగం చేశావు కదా. మరి ఇంత గొప్ప త్యాగం చేసిన నిన్ను నేనేం చేయడం ప్రారంభిస్తానంటే మొరపెట్టడం ప్రారంభిస్తాను, ఆరాధన చేయడం ప్రారంభిస్తాను, స్తుతించడం ప్రారంభిస్తాను,
నిలబడినా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా నిన్ను స్తుతిస్తాను, నేను ఘనపరుస్తాను, నేను మహిమపరుస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అని చెప్పేసి మనం చెప్పగలిగితే కృపామయుడైన దేవుడు ఉజ్జీవం, God will going to send revival. If you really worship God, if you bow down before God, if you experience the goodness of God, if you are under the government of God, if you can understand the grace of God, then you will be worshiping. If you worship, you will enjoy. If you worship, you will receive blessings. If you worship, you will receive revival. ఈ విధమైనటువంటి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవా, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి అంటే ఆరాధన చేయడం ప్రారంభించండి. దేవుడు నూతనమైన శక్తితో, బలంతో మనల్ని నింపుతాడు. దయచేసి అందరూ ఇక్కడ ప్రభు సన్నిధిలో మోకరించండి. మా సృష్టికర్త పరిశుద్ధుడా, ఆరాధన ఉజ్జీవం అనే ఈ యొక్క అంశాన్ని మా ముందుకు తెచ్చినందుకు నీకు వందనాలు. నీ గొప్పతనాన్ని, నీ మంచితనాన్ని, నీ ప్రభుత్వాన్ని, నీ కృపను అర్థం చేసుకుని నిరంతరం ఆరాధిస్తూ ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ నీ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళడానికి కృప అనుగ్రహించమని కృపామయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో మీరు ఉండండి, మమ్మల్ని బలపరచండి. మీ కృప ఎంత గొప్పదో మాకు అర్థమైంది, మీరు ఎంత గొప్ప దేవుడో మాకు అర్థమైంది. యుగ యుగాలు నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత మాతో కూడా ఉంచండి. నీ కృపను అర్థం చేసుకుని బ్రతికేటటువంటి చక్కటి అవకాశం ఇవ్వండి. గొప్ప ఉజ్జీవం రగులును గాక. ప్రతి కుటుంబంలో ఆత్మీయమైన ఉజ్జీవం మంట రగులును గాక. ఏ ఒక్కరు కూడా చల్లారిన స్థితిలో ఉండకుందురు గాక. ఆత్మ సంబంధమైనటువంటి నూతన ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో మీరు దయచేసి దీవించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.